ప్రాచీనమైన ఆలయాలు గత చరిత్రను, ఘన చరిత్రను తరువాత తరాల వారికి పరిచయం చేసే గ్రంథాలయాలు. నదీ తీరానలరారే ఈ ఆలయాలు ఇటు తీర్థ మాహాత్మ్యాన్ని, అటు క్షేత్ర ప్రాధాన్యతను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సముదాయాలు. అలా ఆ దేవదేవుడు కాశీ విశ్వేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్న మహారాష్ట్రలోని మహిమాన్విత స్థలిని సంగం మహులి. ఇటు తీర్థంగాను, అటు క్షేత్రంగాను తన ప్రత్యేకతను చాటుకుంటున్న సంగం మాహులి ఈ వారం దివ్యక్షేత్రం. మహారాష్ట్ర ఎంతోమంది సిద్ధులు, యోగులు, తాపసుల పాదస్పర్శచే పునీతమయ్యింది. మరెంతోమంది వీరులు, రాజుల పౌరుషాలతో అభిషేకాలు జరుపుకున్న ఈ నేల ధన్యమైంది. ఇక్కడి ఆధ్యాత్మిక తీరాలను తాకుతూ, చారిత్రక ఆనవాళ్లను వెతుకుతూ కృష్ణానది ముందుకు సాగుతూ ఉంటుంది. అలా కృష్ణవేణి నదీ స్పర్శతో పులకించిపోతున్నట్టుగా కనిపించే క్షేత్రంగా సంగం మాహులి దర్శనమిస్తుంది. ఇక్కడ కొలువైనది సాక్షాత్తు ఆ సదాశివుడు. కాలమేదైనా కరుణ కురిపించే కాశీ విశ్వేశ్వరుడు. మహాశివుడు కొలువైన ఈ క్షేత్రం సతారా జిల్లా పరిధిలో కనిపిస్తుంది. కృష్ణ, వేణి నదుల సంగమ క్షేత్రం కావటం వలన సంగం మాహులి అనే పేరు వచ్చింది. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. అందువల్లనే ఇక్కడ కొలువైన గంగాధరుణ్ణి కాశీ విశ్వేశ్వరుడిగా కొలుస్తుంటారు. ముక్కంటి కొలువైన 3 ఆలయాల సముదాయంగా ఈ క్షేత్రం తన విశేషాలను వివరిస్తూ ఉంటుంది. కృష్ణానది గలగలలు వింటున్నట్టుగా ఇక్కడి ఆలయాలలో కాశీ విశ్వేశ్వరుడు, సంగమేశ్వరుడు, రామేశ్వరుడు కనిపిస్తూ ఉంటారు. ప్రశాంతమైన ఈ ప్రదేశంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయాలు ఆధ్యాత్మిక వైభవాన్ని, చారిత్రక ఘనతను కలిసి చాటుతున్నట్టుగా కనిపిస్తాయి. కృష్ణవేణి నదీ తీరం నుంచే ఈ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. విమాన గోపురాలతో పోటీపడే దీపస్తంభాలతో చూపులను కట్టిపడేస్తూ ఉంటాయి. ఇక్కడున్న 3 శివాలయాలలో కాశీ విశ్వేశ్వరుడి ఆలయం ప్రధానమైనదిగా కనిపిస్తుంది. ఆ తరువాత రామేశ్వర ఆలయం దర్శనమిస్తుంది. సంగమేశ్వర ఆలయం మరింత శిథిలావస్థలో కనిపిస్తుంది. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన తీరాన్ని సంగం మాహులి అని, రామేశ్వర ఆలయం వైపు గల ప్రదేశాన్ని క్షేత్ర మాహులి అని అంటారు. సంగం మాహులిలోని కాశీ విశ్వేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయాలన్నీ కూడా కోట లోపలి భాగానికి చెందినవనే విషయం ఇక్కడి నిర్మాణాలను బట్టి అర్థమవుతూ ఉంటుంది.
కృష్ణవేణి నదీ తీరం నుంచి కాస్త ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయం కనిపిస్తుంది. విశాలంగా పరుచుకున్న పొడవైన మెట్లు, ఒకవైపున ఆలయ ప్రాచీనతకు అద్దం పడుతూ పొడవైన దీపస్తంభం, మరోవైపున కోటకు సంబంధించిన శిథిలాలు కనిపిస్తూ ఉంటాయి. ఎంతో మంది రాజులకు అభయాన్నిచ్చిన ఆ కొండల రాజును వీక్షించడానికి భక్తులు ఈ ప్రాంగణంలో అడుగుపెడతారు. ఆత్మబంధువును దర్శించడానికి ఆరాటపడతారు. సతారా బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ ఈ ఆలయాలను నిర్మించింది, శివుడికి అంకితం చేసింది ఎవరు అనే ఒక ప్రశ్న ఉదయించడం సహజం. అలాంటి వారికి వినిపించే పేరు శ్రీపాత్రరావు పంత్. 1735లో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడు. షాహూ మహారాజ్ తనకి దక్షిణగా ఇచ్చిన భూమిలో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని చెబుతారు. ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా దీపస్తంభాన్ని దాటవలసి ఉంటుంది. ప్రాచీన కాలానికి చెందిన శైలిలో మలిచిన దీపస్తంభం ఇది. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలలో శిలతో చేసిన దీపస్తంభాలు ఉండడం సహజమే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ దీపస్తంభం 60 అడుగుల ఎత్తును కలిగి ఉండడం విశేషం. ఇంత సుందరంగా మలిచిన ఈ దీపస్తంభాన్ని అలా చూస్తుండిపోతామంతే. ఈ ఆలయాన్ని సభామంటపం, అంతరాళం, గర్భాలయంగా నిర్మించారు. బసాల్ట్ రాతితో హేమాత్పంత్ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అలనాటి చారిత్రక నేపథ్యానికి ఆనవాలుగా కనిపిస్తూ ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో విరాజిల్లుతున్న ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే తరతరాల చరిత్రను మనతో చెప్పడానికి ఇక్కడి శిలలు తహతహలాడుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని దగ్గరుండి మరీ పరిచయం చేస్తాయి. సాధారణంగా ప్రతి శివాలయంలోనూ స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. అలా ఇక్కడ కూడా స్వామివారి ఆలయానికి ముందు ప్రత్యేకమైన మంటపంలో నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. సాధారణంగా నంది మంటపాలపై ఎలాంటి నిర్మాణాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం నంది మంటపంపై చిన్నపాటి శిఖర నిర్మాణం చేయడం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. నంది మంటపంపై నిర్మించిన ఈ శిఖరం చిన్న చిన్న మందిరాలను వలయాకారంలో అమర్చినట్టుగా అనిపిస్తుంది. ఈ వలయాకారంలో దంపతులు శివార్చన చేస్తున్నట్టు, ఒక తల్లి పసిబిడ్డను ఎత్తుకున్న శిల్పం, యుద్ధానికి సిద్ధంగా కత్తి డాలు కలిగిన స్త్రీ శిల్పం కనిపిస్తాయి. ఈ శిల్పాల మధ్యలో ఏనుగులను అధిరోహించిన పురుషుల ప్రతిమలు ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కనిపించే ఈ శిల్పాలను అమర్చడంలోని అసలు ఉద్దేశం ఏమిటనేది సందేహంగానే మిగిలిపోతుంది. ఎత్తైన వేదికపై నిర్మితమైన నంది మంటపానికి సంబంధించి పెద్దగా నగిషీలు కనిపించవు. స్తంభాల విషయంలో మాత్రం చూడడానికి చాలా తేలికగా కనిపించే నగిషీలు ఉంటాయి. వాటిని తీర్చిదిద్దడం ఎంత కష్టమైనదనే విషయం దగ్గర్నుంచి పరిశీలన చేసిన తరువాతే అర్థమవుతుంది. మంటపం మధ్యలోని నందీశ్వరుడి మూర్తిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. నక్షత్ర ఆకారంలోని ఎత్తైన వేదికపై ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలలో చాలా ప్రదేశాలలో యాలిస్ ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆలయంలో ప్రధానమైన మంటపంలోకి అడుగుపెట్టే గడప మధ్య ప్రదేశంలో మలిచిన యాలిస్ శిరస్సు భాగాన్ని చూడొచ్చు.
ఈ తరహా నిర్మాణం మాత్రం అరుదనే చెప్పాలి. సభా మంటపంలోకి అడుగుపెట్టగానే అంతరాళాన్ని దాటుకుని గర్భాలయంలోని శివుడిపై మన చూపులు వాలిపోతూ ఉంటాయి. మంటపంలోని స్తంభాలు చిన్న చిన్న నగిషీలతో కనిపిస్తూ ఉన్నప్పటికీ స్తంభాలన్నింటినీ కలిసి ఒక్కసారిగా చూస్తే అక్కడ విస్మయుల్ని చేసే విన్యాసమేదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గర్భాలయ ముఖద్వారం దగ్గరికి వెళుతూ ఉండగానే ఒకవైపున వినాయకుడు, మరొక వైపున మహిషాసురమర్దిని శిల్పచిత్రాలు దర్శనమిస్తూ ఉంటాయి. గర్భాలయ ముఖద్వారం అంతా కూడా బలమైన రాతి నిర్మాణంతో ఆశ్చర్యచకితుల్ని చేసేదిలా ఉంటుంది. ముఖద్వారంపై భాగంలో కలశాలతో కూడిన ముద్రలు, పద్మాల ముద్రలు, రామచిలుకల శిల్పచిత్రాలు కనిపిస్తాయి, కనువిందు చేస్తాయి. గర్భాలయంలో శివలింగం సాధారణమైన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఆ ఈశ్వరుణ్ణి, సర్వేశ్వరుణ్ణి, జగదీశ్వరుణ్ణి భక్తులు దర్శిస్తూ ధన్యులవుతూ ఉంటారు. శివలింగం భక్తులకు మరింత స్పష్టంగా కనిపించడం కోసం దర్పణం ఏర్పాటు చేయడం ఇక్కడ చూడొచ్చు. ఎంతోమంది సంస్థానాధీశులు దర్శించుకున్న కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడంలో ప్రతి మనసు పరవశిస్తూనే ఉంటుంది, పరమానందాన్ని పొందుతూనే ఉంటుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణా పుష్కరాల సమయంలోనూ ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కృష్ణవేణి నదీ తీరం, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, పచ్చని ప్రకృతి, ఇలా ఆహ్లాదకరమైన దృశ్యాలను ఈ ప్రదేశం కనులకు కడుతూ ఉంటుంది. అందువలన కార్తీక మాసంలోనూ ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని ఒక కోణంలో పరిశీలనగా చూస్తే ముఖ సభా మంటపాలు పానవట్టంగానూ, గర్భాలయ విమాన గోపురం శివలింగం ఆకృతిలోనూ కనిపిస్తాయి. ఆలయం వేదిక, చుట్టూ గోడలు ఇవన్నీ కూడా ఎలాంటి శిల్పకళ లేకుండా చాలా సాదాసీదాగా కనిపిస్తాయి. బండరాళ్ల అంచులను అనేక కోణాల్లో మలుస్తూ వాటి అమరికలో అద్భుతమైన సౌందర్యాన్ని తీసుకొచ్చారు. అక్కడక్కడా వేసిన పద్మాల ముద్రలు మనసుకు మరింత అనుభూతిని అప్పగిస్తాయి. ఇక్కడ ఆలయాలను నిర్మించి కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు. కానీ ఈ క్షేత్ర మాహాత్మ్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వేల ఏళ్ల చరిత్ర ఉందనే విషయం అర్థమవుతుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా చెబుతారు. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇక్కడి శివయ్యను దర్శించాడని అంటారు. ఇక ఇక్కడి వటవృక్షం క్రిందనే పరశురాముడు తపస్సు చేసినట్టుగా ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్షేత్ర విశిష్టతను గుర్తించిన సమర్థ రామదాసు అనేక మార్లు ఈ త్రిలింగ క్షేత్రాన్ని దర్శించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. 16వ శతాబ్దానికి చెందిన సమర్థ రామదాసు శివాజీ మహారాజుకి గురువు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆయన తనదైన శైలిలో, తనదైన మార్గంలో ప్రభావితం చేశారు. అలాంటి ఆయన తిరుగాడిన పుణ్యభూమిగా సంగమ మాహులి కనిపిస్తుంది. అక్కడ అడుగుపెట్టడం జీవితానికి ఒక సార్థకతను కలిగిస్తుంది.
ఇక కృష్ణవేణి నదికి ఇవతల గట్టున కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉండగా ఆ స్వామికి ఎదురుగా అవతల గట్టున రామేశ్వర స్వామి కొలువై కనిపిస్తాడు. ఇది కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కంటే కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అందువలన ఈ ఆలయానికి చేరుకోవడానికి ఎక్కువ మెట్లను ఎక్కవలసి ఉంటుంది. ఈ ప్రదేశంలో కృష్ణవేణి నది ఉధృతి కారణంగా వరదల సమయంలోనూ ఆలయం వరకు నీళ్లు రాకుండా ఇలా ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. నిర్మాణ రీత్యా కూడా దాదాపుగా ఇది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. పొడవైన మెట్ల వరసలు, ఎత్తైన దీపస్తంభం, నంది మంటపం, ఆలయం చుట్టూ ఉన్న ప్రాకార మంటపం కనిపిస్తాయి. అయితే ఈ ఆలయం చుట్టూ ఉన్న గోడ కోట గోడలను తలపిస్తుంది. ఈ ఆలయానికి ఇరువైపులా గల మెట్ల ద్వారా పైభాగానికి చేరుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో హనుమ, బ్రహ్మదేవుడి శిల్పాలు కనిపిస్తాయి. క్షేత్రమాహుళిలో అడుగుపెట్టిన తరువాత ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ నందీశ్వరుడు అనే విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రత్యేకమైన మంటపంలో స్వామివారికి ఎదురుగా కనిపించే నందీశ్వరుణ్ణి చూడగానే ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా నందీశ్వరుణ్ణి మువ్వల పట్టీలతో, గంటల పట్టీలతో, కుచ్చుల పట్టీలతో అలంకరించిన తీరు అద్భుతమనిపిస్తుంది, ఔరా అనిపిస్తుంది. ఇక్కడి నందీశ్వరుడు మిగతా ఆలయాలలో కంటే భిన్నంగా మరికాస్త ఏటవాలుగా కనిపిస్తాడు. కళ్ళు పెద్దవి చేస్తూ పైకి లేవడానికి సిద్ధమవుతున్నట్టుగా అనిపిస్తాడు. నందీశ్వరుడి ముందు భాగంలో శివలింగాన్ని పూజిస్తున్న శిల్పచిత్రం ఏర్పాటు చేయడం విశేషంగా అనిపిస్తుంది. జీవం ఉట్టిపడుతూ సహజత్వానికి చాలా దగ్గరగా కనిపించే అరుదైన నందీశ్వర శిల్పాల జాబితాలో ఈ శిల్పానికి కూడా చోటు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రామేశ్వర ఆలయంలోకి అడుగు పెడితే సభామంటపం తన ప్రత్యేకతను చాటుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సభామంటపంలో ఒకవైపున వినాయకుడు, మరోవైపున అమ్మవారి శిల్పం దర్శనమిస్తూ ఉంటాయి. ఆ మధ్యలోని గర్భాలయంలో రామేశ్వరుడు కొలువై కనిపిస్తాడు. విశాలమైన పానవట్టం కలిగిన ఈ శివలింగం మనసు మైదానంలో భక్తి బీజాలను వెదజల్లుతూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వర ఆలయానికి, రామేశ్వర ఆలయానికి మధ్యలోనే కృష్ణవేణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక ఒడ్డు నుంచి మరో దేవాలయాన్ని చూడడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ శుభప్రదమైన 3 దేవాలయాలు మాత్రమే కాకుండా అనేక మందిరాలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని శిలలు, శిల్పాలు కృష్ణవేణి నదిలో కలిసిపోవడం కూడా మనం చూడొచ్చు. ఒకవైపున పురాణ సంబంధమైన కథనాలతో, మరోవైపున చారిత్రక సంఘటనలతో, ఇంకోవైపున అందమైన ప్రకృతితో ముడిపడిన ఈ క్షేత్రాన్ని దర్శించడం ఒక మధురమైన జ్ఞాపకంగా మనోఫలకంపై నిలిచిపోతుంది. కృష్ణవేణి పంపిన వర్తమానంలా తనువును తాకే తరంగం మనసును గెలిచిపోతుంది. మహారాష్ట్రలోని సతారా చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
సతారా బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక వాహనాలలో చేరుకొని ఈ దివ్యక్షేత్రాన్ని కనులారా మనసారా తిలకించవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.